కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల ఆరోగ్య భద్రతపై చూపుతున్న నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ల మాటలు కోటలు, చిక్కీలలో పురుగులు లుకలుకలతో బద్దలయ్యాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు పంపిణీ చేసిన చిక్కీల్లో పురుగులు దర్శనమిచ్చాయి. ప్యాకెట్ నుంచి తీసిన చిక్కీలో నుంచి బ్రతికున్న పురుగు బయటకు వస్తుండటం చూసిన తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం, చిక్కీలు అందించాల్సిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని మండిపడుతున్నారు. చిక్కీల నాణ్యతను విద్యాశాఖ అధికారులు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఆలపాడు గ్రామం ఎంపీపీపీ ఫస్ట్ వార్డు స్కూల్లో చిన్నపిల్లలకి చిక్కీ ఇచ్చారండి. ఆ చిక్కీ ఇస్తే అది వాళ్ళ చెల్లికని తీసుకొచ్చిందండి ఈ పాప, మా బావ వాళ్ళ కూతురు. వాళ్ళ చెల్లికి ఇద్దామని వాళ్ళ నాన్న ఎన్నో మెత్తకుందని ఓపెన్ చేసి చూస్తే అందులో 7 పురుగులు ఉండే సార్. వాళ్ళ పాపతో పాటు ఇంకొక అమ్మాయి దగ్గర కూడా చిక్కీ తీసుకుని చూశాడు. అందులో మొత్తం 7 పురుగులు. ఇవన్నీ బాక్స్ లో పెట్టి ఓపెన్ చేసి చూస్తే 7 పురుగులు.